రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు గడిచిన నెల రోజులుగా తమ సమస్యలను ప్రభుత్వానికి ఏకరవు పెడుతున్నా నిరసనలు చేపడుతున్నా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదని, పైగా అంగన్వాడీలపై ఎస్మా చట్టాన్ని ప్రయోగించడం దారుణమని ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి అన్నారు. నాడు జగన్ చేపట్టిన పాదయాత్రలో ఇచ్చిన హామీలను నేడు అంగన్వాడీలు అడుగుతున్నారని, హామీలను నెరవేర్చకపోగా వారిపై ఉక్కుపాదం మోపిన ప్రభుత్వం ఎస్మా చట్టాన్ని ప్రయోగించడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు. సుమారు 25-26 రోజుల నుంచి గతంలో ప్రభుత్వం మాట ఇచ్చిన ప్రకారము వారికి జీతాలు పెంచాలని, వాళ్ళకి రావాల్సిన సెలవు దినాలు కానీ, వారికి ప్రభుత్వం గతంలో చెప్పిన అన్ని రాయితీలు ఇవ్వాలని సుమారు 25-26 రోజుల నుంచి సమ్మె చేయడం జరుగుతూ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా. మరి ఇంత భారీ సమ్మె జరుగుతూ ఉండబడినప్పటి నుంచి సుమారు నెల రోజుల నుంచి దగ్గర నెల రోజులు సమ్మె జరుగుతూ ఉండబడినప్పటికీ నుంచి ప్రభుత్వం ఏమాత్రం కూడా దయాదాక్షిణ్యము కనికరం ఏమాత్రం కూడా లేకుండా వారి మానాన్ని వాళ్ళను వదిలేయడం జరిగింది. సుమారు 4-5 సార్లు వారితో సంప్రదింపులు జరిగినప్పటికీ కూడా సమ్మెను విరమించమని చెప్తున్నాయే తప్పగా ఏమాత్రం కూడా ప్రభుత్వం తరఫు నుంచి ముందుకొచ్చి ఏదో కొంత మేరకైనా మీకు జీతాలు పెంచుతాము, మరీ కొంతకాలం తర్వాత మళ్ళీ ఒకసారి జీతాలు పెంచుతామనే ఒక మాట ప్రభుత్వం వైపు నుంచి ఏమాత్రం కూడా ముందుకొచ్చి వాళ్ళను తృప్తిపరిచే సమాధానం చెప్పడం లే. అయినప్పటికీ కూడా ఏదో వారు కొంత మేరకైనా సాధించుకొని ప్రభుత్వం ద్వారా ఎన్ని రోజుల నుంచి సమ్మె చేస్తామండి, మనము ప్రభుత్వము చెప్పే మాటలకు ఏమాత్రం కూడా మనం వినుకోకుండా ఎన్ని రోజులు సమ్మెకు ఫలితం ఉండాలనే ఒక ఉద్దేశపూర్వకంగా రాష్ట్ర వ్యాప్తంగా వారందరూ కూడా ఏదో కొంత మేరకైనా సాధించాలని వాళ్ళు సమ్మె చేస్తానడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళతో సంప్రదింపులకు వారు దిగిరాలేదని ఉన్నట్టుండి వారి మీద ఎస్మా ప్రయోగించడం జరిగింది. ఎస్మా అనేది ఏదో కొన్ని అత్యవసర సర్వీసులకు మాత్రమే ఎస్మా ప్రయోగం అనేది జరుగుతుండే. ఏదో కరెంటో మంచినీరో లేదా ఆసుపత్రులు కానీ ఇట్లా ఎస్మా ప్రయోగము కొన్ని ఒక 12 దాంట్లకు మాత్రమే అది ఎస్మా ప్రయోగించాలని గతంలో అది చట్టం తయారు చేయడం జరిగింది. ఈ అంగన్వాడీల మీద కూడా దానిని అమెండ్మెంట్ చేసి నిన్నటి దినము ఎస్మా వీళ్ళ మీద కూడా ప్రయోగించడం జరిగింది. అంటే ప్రభుత్వము ఏమాత్రము దయాదాక్షిణ్యం లేకుండా, కనికరం లేకుండా, ఆడవారాన్ని కూడా చూడకుండా వాళ్ళు ఏదో ఇళ్ళ దగ్గర బిడ్డలను వదిలేసి ప్రతిరోజు ఉదయం నుంచి రాత్రి సాయంత్రం వరకు వాళ్ళు సమ్మె చేస్తామంటే అటువంటి వారి మీద కూడా దయాదాక్షిణ్యం అనేది చూపకుండా ఎస్మా ప్రయోగించి ఉద్యోగాల నుంచి తొలగిస్తాం, అరెస్ట్ చేస్తాం, జైళ్ళలో వేస్తాం, మీకు ఉద్యోగాలను తొలగిస్తామనేంత దారుణంగా కఠినంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందంటే ఈ ప్రభుత్వానికి రామకృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ షర్మిలను చంద్రబాబు నాయుడు గారు ప్రోత్సహిస్తూ ఉన్నారు, ఆయన ప్రోత్సాహం మేరకే షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరింది అని ఎగ్గు లేక మాట్లాడుతున్నారు. ఈ షర్మిల చంద్రబాబు నాయుడు గారికి చెల్లెలా, జగన్మోహన్ రెడ్డి గారికి చెల్లెలా? ఎవరికి చెల్లెలు షర్మిల? మాట్లాడేదానికి కూడా కొంచెం ఇంగిత జ్ఞానం ఉండాలనా? ఎట్లా మాట్లాడతాడయా? అప్పుడు వివేకానంద రెడ్డి చనిపోతే చంద్రబాబు కారణమండి, ఇప్పుడు షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరితే చంద్రబాబు కారణం అంటారు. ఏంటి మీ పద్ధతులు? మీరు ప్రజలు ఏమనుకుంటారనే కూడా లజ్జా సిగ్గు లేకుండా మాట్లాడతారా? ఎంత దుర్మార్గమైన మాటలు మాట్లాడతారు మీరు. మీ చెల్లెళ్ళు మీరు కావాలంటే మీరు మీ మాట్లాడుకొని మీరు పెట్టుకోండి, ఎక్కడా చేరకుండా మీ ఇంట్లో పెట్టుకోండి, మీ దగ్గర పెట్టుకోండి. ఏమను ఎవరు వద్దంటారు? ఎవరి మాట ఏంటది మాట్లాడితే చివరికి ఎవరి మాట? ఎవరికి చెల్లెలా అమ్మ? ఎవరమ్మ కూతురా అమ్మ?
అంత సిగ్గు ఎగ్గు లేకుండా మాట్లాడితే ప్రజలు ఏమనుకుంటారని మీరు గమనించుకోవాలి కదా. ఇంకోసారి మాట్లాడే వలన మిమ్మల్ని ఉమ్మేస్తారే తప్పక ఎవరికీ మా తెలుగుదేశం పార్టీలో చంద్రబాబుకు వచ్చిన ఒక్క 1% నష్టం కూడా ఉండదు. ఓకే.